హాయ్ నమస్తే అందరికి. ఇప్పుడు మనకు ఈ మధ్య ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. అంటే అది పాత పేరు. ఢిల్లీకి పాత పేరు. సో, ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చడం మంచి పద్ధతే. కానీ దానికంటే ముందు ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం ఉంది. అందువల్ల ఢిల్లీకి పేరు మార్చడంతో పాటు వేరే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏదైనా ఒక ప్లేస్‌ని చూసి దానికి దక్షిణ ప్రస్థానం పెడితే బాగుంటుంది. అంటే ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే, మనకు ఈ ఢిల్లీ ఢిల్లీ పాపులేషన్ 1950లో కేవలం 14,00,000 ఉంది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటే మనకు ఇక్కడ జనాభా దాదాపు 3.5 కోట్ల మంది. 3.5 కోట్ల మంది నివసిస్తున్నారు ఇక్కడ ఢిల్లీ. వెరీ హైయెస్ట్ పాపులేటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అంత మైగ్రేషన్ పెరిగిపోయింది. అంత మైగ్రేషన్ పెరిగిపోయింది. తర్వాత యమునా నది కాలుష్యము, రకరకాల ఇండస్ట్రీలు, ఇంత ఓవర్ పాపులేషన్ కిక్కిరిసిపోయింది. ఢిల్లీ సిటీ అంతా కిక్కిరిసిపోయింది. అయితే ఈ మధ్య వచ్చినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈ దీనిలో దాదాపు 2 కోట్ల జనాభా ఉన్నటువంటి 3.5 కోట్ల జనాభాలో 2 కోట్ల జనాభా అంటే దాదాపు 60%. 2 కోట్ల జనాభాకి రకర వాయు కాలుష్యం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నది. ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా బ్రీతింగ్ రిలేటెడ్, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఇట్లా. ఉన్న 3.5 కోట్లలో 2 కోట్ల వరకి జనాభా అంటే వెరీ, వెరీ సివియర్ ప్రాబ్లమ్. ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది అతి పెద్ద ప్రాబ్లమ్. ముఖ్యంగా అది నవంబర్, డిసెంబర్, జనవరి. ఈ 3 నెలల్లో ఎక్కువ అవుతుంది. చుట్టుపక్కల పంజాబ్‌లో ఉన్నటువంటి ఫార్మర్స్ వాళ్ళ పంట అయిపోయిన తర్వాత క్రాప్స్‌ని కాలబెట్టడం గానీ, ప్లస్ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ సిట్యుయేషన్ అది అక్కడ వచ్చినటువంటి ఆ చలికి ఆహ్, అది జియోగ్రఫికల్‌గా ల లోతులో ఉండడం వల్ల ఆ గాలి ఎటు పోకుండా అక్కడే కమ్ముకొని పోతుంది. ఎటు ఆ గాలి యొక్క మూవ్‌మెంట్ సరిగ్గా ఉండదనమాట. సో, అది మెయిన్ రీజన్. ఆ మెయిన్ రీజన్ జేయడానికి అడ్వాన్స్ అంటే సింగపూర్ గానీ, జపాన్, చైనా, సియోల్ ఇటువంటి ఏరియాల్లో వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టొచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ హైలీ కాస్ట్ ఎఫెక్టివ్. చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అది అది ఇండియాకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ ఢిల్లీనే చాలా పెద్ద సిటీ. అక్కడ ఉండేటువంటి 2,00,00,000 జనాలకు సరిపోయే విధంగా అవన్నీ అమర్చాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో, మరి దాంతో పాటు ఈ ఈ ఆరోగ్య సమస్యలే కాకుండా ఈ ఏక్యూఎల్ఐ అంటే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారము ఢిల్లీలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయం కూడా తగ్గుతుంది. వేరే ఏరియాస్‌తో పోలిస్తే ఆ ఢిల్లీలో ఉన్నటువంటి జనాల యొక్క ఆయుర్దాయం దాదాపుగా 8 సంవత్సరాలు, 8 సంవత్సరాల 2 నెలలు అట్లా. అంటే దాదాపు 8 సంవత్సరాలు ఆయుష్ తగ్గుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆహ్, కాలుష్యకరమైనటువంటి గాలిని పీల్చి అది కేవలం అంటే ఆ ఒక్క 2, 3 నెలలకే ఉండేటువంటి ప్రభావం కాదది. వాళ్ళ జీవితం పైన, వాళ్ళ ఆయుష్ పైన కూడా అది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. దాదాపు 8 సంవత్సరాల ఆయుష్ తగ్గుతుంది వాళ్ళకి. ఢిల్లీలో ముఖ్యంగా ఢిల్లీ సిటీ ఎన్‌సీఆర్‌లో ఉన్నటువంటి ఈ జనాలకి. సో, అందువల్ల మరి మనకు ఈ ఆహ్, ఈ అంటే ఈ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఈ ఢిల్లీలో ఉండేటువంటి వాయు కాలుష్యం వల్ల ఏర్పడేటువంటి ఈ ఇంపాక్ట్ వల్ల, నెగెటివ్ ఇంపాక్ట్ వల్ల, ప్రభావాల వల్ల, ఈ దుష్ప్రభావాల వల్ల మనకు ఇంద్రప్రస్థనే కాదు, మనకు ఒక దక్షిణ ప్రస్థ కూడా కావాలనేటువంటి ఒక ఒక ఆహ్, మంచి కోరేటువంటి ఒక వినతి వినిపిస్తుంది. ఇది డిమాండ్ అని చెప్పలేము. ప్రజల యొక్క శ్రేయస్సు గనుక కోరినట్లయితే ఢిల్లీతో పాటు మరొక సిటీని గనుక క్యాపిటల్ సిటీగా ఉంటే అది మనకెంతో బాగుంటుంది. అయితే ఈ క్యాపిటల్ సిటీలు మార్చడం అనేది పెద్ద సమస్య గాదు. ఇది ఎప్పటినుండో హిస్టరీలో ఎప్పటినుండో ఉంది. ఈవెన్ మనకు ఢిల్లీ క్యాపిటల్ సిటీ 1911లో వచ్చింది కలకత్తా నుండి. ఢిల్లీని గనుక తీసుకుంటే ఢిల్లీనే క్యాపిటల్ సిటీ కాదు ఫస్ట్ 1911 వరకి. సో, అది ఒక ఎగ్జాంపుల్. తర్వాత బ్రెజిల్ వాళ్ళు గూడా 1960లో బ్రెసిలియాకి మార్చారు వాళ్ళ క్యాపిటల్ సిటీని. నైజీరియా వాళ్ళు అబూజాకి మార్చారు 1991లో.
తర్వాత కజకిస్తాన్ వాళ్ళు కూడా 1997లో నూర్ సుల్తాన్ అనేటువంటి న్యూ క్యాపిటల్ సిటీ క్రియేట్ చేసుకుంటారు. ఈవెన్ హిస్టరీలో తీసుకుంటే మనకు మొఘలులు గాని, ఔరంగజేబు క్యాపిటల్ సిటీ మార్చడం దౌలతాబాద్‌కి. తర్వాత మరాఠవాళ్ళు, ఆహ్, చోళ రాజులు, విజయనగరం అయితే హంపి నుండి పెనుగొండ క్యాపిటల్ సిటీ మార్చడం. ఇవన్నీ రకరకాలుగా హిస్టరీలో కూడా క్యాపిటల్ సిటీ మార్చడం అనేది ఉంది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. క్యాపిటల్ సిటీని మార్చాల్సిన పని లేదు. ఒకవేళ మార్చినా గూడా అంత ప్రభావం ఉండదు. ఈజీగా దే కెన్ డూ ఈజీలీ. ఎందుకంటే క్యాపిటల్ సిటీ అనేది మనం అంత వెరీ హైలీ డిజిటల్ లిటరేట్ పీపుల్ కాదు మన కంట్రీ. సో, వెరీ హైలీ డిజిటల్ లిటరేట్ పీపుల్‌కైతే క్యాపిటల్ సిటీ అంత ఆహ్, పెద్ద అవసరం ఉండదు. ఎక్కడున్నా పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి జనాలకి చాలా ఆరోగ్యకరమైన ఇష్యూస్ ఉండడం వల్ల మనకి క్యాపిటల్ సిటీ మరొక క్యాపిటల్ సిటీ ఉంటేనే బాగుంటది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. సో, మరి ఈ క్యాపిటల్ సిటీకి ఏదైతే బాగుంటుందనే పైన మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లోనే చెప్పాడు. హైదరాబాద్ అయితే సెకండ్ క్యాపిటల్ సిటీకి చాలా బాగుంటదని చెప్పారు. సో, దీనివల్ల కొంచెం కొంత ప్రాంతీయ భేదం గూడా అంటే ఉత్తర భారతం, దక్షిణ భారతం అనేటువంటి డిఫరెన్సెస్ గూడా తగ్గిపోతాయని చెప్పారు వాళ్ళు. కానీ అది ఎందుకో ఇంతవరకి దానిపైన డిస్కషన్ లేదు. దానిపైన ఎటువంటి చర్చలు గూడా లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిన తీవ్రత దృష్ట్యా మనకు ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో ఒక 2, 3 నెలల కింద గూడా ఎక్కువగా వినబడింది. హైదరాబాద్‌ని యూటీ చేస్తారనేటువంటి విషయాలు. హైదరాబాద్ యూటీ చేస్తారా ఏది అనేది దట్ ఈస్ తర్వాత నిపుణులు కూర్చొని తర్వాత రాష్ట్ర జనాల యొక్క అభిప్రాయాలను బట్టి, రాష్ట్ర ప్రతినిధుల అభిప్రాయాలను బట్టి అవి ఉంటాయి. యూటీ అనేది మ సమస్య కాదక్కడ. క్యాపిటల్ సిటీ అనేది సెకండ్ క్యాపిటల్ సిటీ అనేది మనకు ఇండియా మొత్తం కావాలి. సో, దాంట్లో మనకి అయితే ఆ క్యాపిటల్ సిటీ అనేది పర్మనెంటా? లేకపోతే సీజనలా? అట్‌లీస్ట్ వింటర్‌లో మనకు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నట్లయితే ఇదివరకు వింటర్‌లో క్యాపిటల్ సిటీగా జమ్మూ ఉండేది. ఎందుకంటే అక్కడ బాగా చలి ఉంటది. సో, ఇది గూడా ఇక్కడ గూడా ఈ ఇండియా గూడా మనకు చలికాలమే ముఖ్యంగా ఈ ఆహ్, వాయు కాలుష్యం ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ఈ ఒక సీజన్ అంటే ఆ 2, 3 నెలలు చలికాలం వరకి అట్‌లీస్ట్ ఈవెన్ హైదరాబాద్‌లో రాష్ట్రపతికి ఆహ్, శీతాకాల విడిది కేంద్రం ఉంది. ఆ 10 రోజులు, 15 రోజులు వచ్చి వారు ఉండి ఎళ్తారక్కడ. అంటే చలి నుండి తప్పించుకోవడానికి ముఖ్యంగా ఇక్కడైతే కాలుష్యం నుండి తప్పించుకోవడానికి అట్‌లీస్ట్ ఆ 2, 3 నెలల కోసమైనా గూడా ఒక క్యాపిటల్ సిటీ కావాలి. లేదు అంటే సెకండ్ క్యాపిటల్ సిటీ గూడా పెట్టొచ్చు. లేదంటే సుప్రీం కోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయడం గానీ, కొన్ని కొన్ని ఆహ్, నేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం గానీ హెడ్ క్వార్టర్స్ లాగా ఇట్లా చేయడానికి అవకాశం ఉంది. మరి హైదరాబాద్ ఒకటే కాకుండా నాగ్‌పూర్ నుండి కిందికి సౌత్ ఇండియా వైపు ఏ సిటీ తీసుకున్నా పర్వాలేదు. నాగ్‌పూరు కూడా మిడిల్‌గానే ఉంటుంది. తర్వాత వైజాగ్ ఇటువైపు ముంబై ఆల్రెడీ ఎకనామిక్ క్యాపిటల్ సిటీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ. సో, దానికి మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, ఇంకా కిందికొస్తా ఉంటే ఏమేం సిటీస్ ఉన్నాయి మరి? హైదరాబాద్ ఈస్ ద నంబర్ 1. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు హైదరాబాద్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా జియోగ్రాఫికల్లీ, క్లైమాటికల్లీ, ల్యాండ్ అవైలబిలిటీ, వెల్ కనెక్టెడ్ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ, రైల్వే, రోడ్, ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఓన్లీ పోర్ట్, సీ రూట్ లేకపోవడం ఒకటి లేదు. మిగతాయన్నీ గూడా ఉన్నాయి. సేమ్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఢిల్లీ మోడల్. ఇన్‌లాండ్ సిటీ. ఓకే. సో, మరి ఈ హైదరాబాద్ ఒకటే కాకుండా ఇంకేమున్నాయి మనకంటే అమరావతి గూడా ఉంది. అమరావతి ఇంకా ఇంతవరకి స్టార్టింగ్ పొజిషన్‌లో ఉంది. కాబట్టి అక్కడ గూడా క్యాపిటల్ సిటీ గనుక ఇండియాకి క్యాపిటల్ సిటీ, సెకండ్ క్యాపిటల్ సిటీ గనుక డెవలప్ చేస్తే అది ఏపీతో పాటు దేశానికి గూడా ఒక గర్వకారణం అవుతుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం ఇది. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అమరావతిని గనుక దేశానికి కంప్లీట్ క్యాపిటల్ సిటీగా చేస్తే ఇప్పుడే ఇంకా ఎక్కువగా ఫండ్స్ వస్తాయి. దాన్ని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఆ విజనరీ లీడర్‌కి ఇది చాలా ఈజీ. సో, హైదరాబాద్ గాదు, అమరావతి గాదు. తర్వాత దొనకొండ గూడా ఉంది. దొనకొండలో ల్యాండ్ ఎక్కువ. గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. అది గూడా దాదాపు మిడిల్ కోస్ట్ సౌత్, నార్త్ ఇండియాకి మధ్య ప్రాంతంలోనే ఉంటుంది. సో, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఈ 3 ఉన్నాయి. తర్వాత ఈ హైదరాబాద్ గాదు, అమరావతి గాదు, దొనకొండ గూడా గాదంటే తెలంగాణలోనే కరీంనగర్, వరంగల్ ఏరియా గూడా ఉంది. కరీంనగర్, వరంగల్ మధ్య 70 కిలోమీటర్స్ ఉంటది. సో, అది గనుక డెవలప్ జేస్తే క్యాపిటల్ సిటీకి చాలా బాగుంటుంది. ఇండియా క్యాపిటల్ సిటీ. నిన్న గాక మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, తెలంగాణ సీఎం గారు గూడా ఈ మాట చెప్పారు. ఆ రెండిటిని ఆహ్, ట్విన్ సిటీస్‌గా డెవలప్ చేస్తామని.
సో అది 70-80 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. అది గనుక చేస్తే చాలా బాగుంటుంది. మధ్యలో మనకు మానేరు ఉపనది ఉంది వాటర్ ఫెసిలిటీకి. మానేరు డ్యామ్ ఉంది. గోదావరి జలాలు కూడా దగ్గర తీసుకోవచ్చు. కాపోతే ఆ గోదావరిని, మానేరు నదులను కాలుష్యం కాకుండా యమునా నదిలాగా దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఎటువంటి ఇండస్ట్రీస్‌కి పర్మిషన్ ఇవ్వకుండా వాటర్ ప్యూరిఫికేషన్ గానీ, డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఎవ్రీథింగ్ దే కెన్ డూ వెరీ వెల్. ఈ 2 సిటీ కరీంనగర్, వరంగల్ మధ్య చేస్తే కూడా బాగుంటుంది. హైదరాబాదు, హైదరాబాద్ వస్తే మళ్ళీ ఈ యూటీ లొల్లులు, తర్వాత ఈ రకరకాల గొడవలుంటాయి. దాని బదులుగా ఈ కరీంనగర్, వరంగల్ మధ్య ఉండే ఆ ఏరియా, ఆ 100 కిలోమీటర్ల ఎక్సలెంట్ క్యాపిటల్ సిటీ దే కెన్ బిల్డ్. ఆర్ తర్వాత ఇంకా కిందకి వస్తే మనకు తమిళనాడు, కేరళ చాలా దూరం అవుతాయి. కర్ణాటక ఇవి కూడా దూరం అయిపోతాయి. ఈవెన్ బెంగుళూరు, మైసూరు, మంగుళూరు ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి గానీ, దోస్ ఆర్ నాట్ సూటబుల్, వయబుల్ ఫర్ దిస్ second capital city. So finally the second capital city will be good if they form at Hyderabad or Amaravati or Donakonda or the Karimnagar Warangal. In between that Karimnagar Warangal city also they can do. సో ఇట్లా చేయడం వల్ల ఫైనల్గా మనము ఆ న్యూ క్యాపిటల్ సిటీని ఫామ్ చేయడం వల్ల జరిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య కొంతవరకు ఈ ప్రాంతీయ బాధలు భేదాలు తగ్గిపోతాయి. లాస్ట్ వన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రజలకు అన్ని కోట్ల మంది నివసిస్తున్నటువంటి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, వర్కింగ్ క్లాస్ కానీ, బిజినెస్ క్లాస్ కానీ, ఎనీ పీపుల్ ఎవరైనా కావచ్చు, వారి క్లాస్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్లాస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జాబ్, సో వాళ్ళంతా బాధపడుతున్నారు కాబట్టి, ఆరోగ్యాల వల్ల ఆయుర్వేదం తగ్గిపోతుంది కాబట్టి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. మంచి సిటీని, మంచి క్వాలిటీ ఎయిర్ ప్రొవైడ్ చేయడం, మంచి లైఫ్‌ను వారి యొక్క పౌరులకు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అందువల్ల ఫైనల్‌గా ఈ సెకండ్ క్యాపిటల్ సిటీలో గనుక ఫార్మ్ చేస్తే ఇండియాకి, అక్కడ జనాలు మంచిగా ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి బాగుపడతారు. ఇది మెయిన్ ఉద్దేశ్యం. ఉన్నటువంటి జనాలకి సంతోషకరమైనటువంటి జీవితం ఇయ్యడమే ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆ బాధ్యత నెరవేరే విధంగా క్యాపిటల్ సిటీని ఢిల్లీ నుండి, అంటే ఇంద్రప్రస్థ నుండి దక్షిణప్రస్థ వైపు కూడా తీసుకొస్తే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ.